వారాహీదేవి చరిత్ర. వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ల శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ అనగా పంది రూపంలో, చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది. దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతడి సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుణ్ణి సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. వరాహ పురాణం ప్రకారం ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత. వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞస్వరూపం. దశ మహావిద్యలలో లేదు. ఆమె మాతృకాదేవత, బగలాముఖి స్తంభన శక్తి. వారాహి యోగసిద్ధికరి. సముద్రపు లోతులలో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటికి తెచ్చి యోగసిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళ్లతో పికిలించి పారేయగలదు. రాత్రివేళల్లో పూజలందుకునే వారాహి దేవత. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి విశేషాలు. వరాహుని స్త్రీత్వం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. వారాహిదేవి రూపం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో, శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. సైన్యాధ్యక్షురాలు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి.
ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహీదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజను సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించెనట. పాసం ధరించి ఉండడం కూడా పై వాదనను బలపరుస్తుంది. ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. వారాహీదేవి కవచం పారాయణం చేయిస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయి. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. వారాహి అనగా భూదేవి, శ్రీ మహాలక్ష్మి. వారాహిదేవి కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. అసలు ఇప్పుడు మనకు జరిగే కల్పం పేరే శ్వేత వరాహ కల్పం. ఆయన దేవేరే ఈ వారాహి. ఇచ్ఛాశక్తి లలిత, జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. శాక్తేయులు, శైవులు, వైష్ణవులు కూడా ఆషాఢ పాడ్యము నుంచి ఈ వారాహి నవరాత్రులలో వారాహీదేవిని కొలుస్తూ ఉంటారు. భక్తుల కష్ట నష్టాలతో పోరాడే యోధురాలు. ఈమెను ఆరాధిస్తే శత్రుభయం ఉండదు. జ్ఞానప్రదాయిని, ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ఆరాధన చేసి దేశం సుభిక్షంగా ఉండాలని, మనం అంతా చల్లగా ఉండాలని అమ్మను ప్రార్థన చేద్దాం. వారణాసి క్షేత్ర పాలిక ఈ వారాహి. ఈ వారాహిదేవి స్తోత్ర పఠనం వల్ల సర్వ దుఃఖాలు నశిస్తాయి. శ్రీ వారాహిదేవిని మనసును తలచినంతనే వారి యొక్క శత్రువులు నిగ్రహింపబడతారు. తన భక్తులకు ఎనలేని శుభాలు కలిగించును. తన భక్తుల యందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటుంది. కోరిన ఫలములు శీఘ్రమే ప్రసాదిస్తుంది. తన భక్తులకు విఘ్నములు, ఆపదలు కలగకుండా ఎల్లవేళలయందు కాపాడుతుంది శ్రీ వారాహిదేవి. శుభం భూయాత్.